ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సిటీలో రోడ్లన్నీ పాడయ్యాయి. వర్షాలు ఆగిపోవడంతో ఇప్పుడు వాటిని బాగు చేసే పనిలో పడింది జీహెచ్ఎంసీ. ఇవాళ సిటీలో పలుచోట్ల రోడ్లను పరిశీలించారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటికే రోడ్లు బాగు చేసేందుకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరిందంటున్న ఆయన వీలైనంత త్వరగా రోడ్ల మరమ్మతులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. సిటీ రోడ్లు మళ్లీ పూర్వ వైభవం తెస్తామంటున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. నగరవాసులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామంటున్నారు. రోడ్స్ ప్యాచింగ్, రీకార్పెట్ వర్క్స్ జరుగుతున్నాయంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కార్తీక్ ఫేస్ టు ఫేస్. ఇటీవల హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి. దీంతో అయితే ఈ 2-3 రోజుల్లో కూడా మళ్ళీ వర్షాలు లేవనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఇక్కడికక్కడ గుంతల పడ్డ రోడ్లకు ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల రిపేర్స్ కూడా చేస్తున్నారు. మనది ఇప్పుడు చిలకలగూడ దగ్గర ఉన్నాం. చిలకలగూడ మనం చూస్తున్నాం, రోడ్డు మొత్తం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు స్పెషల్ సెక్రటరీ సిఎస్ గారు తనిఖీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మొత్తం సిటీలో ఈ కురిసిన వర్షానికి ఎన్ని రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి? మొత్తం ఏంటంటే వర్షాకాలం పడుతున్నప్పుడు చాలా రోడ్లలో ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచాయో అండ్ లో లేయింగ్ ఏరియాస్ ఉన్న దగ్గర గుంతలు పడ్డాయి. ఎప్పటికప్పుడు అవి చేస్తూ వచ్చాం. ఒక డ్రైవ్గా రాత్రి పగలు కూడా చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు కొనసాగుతున్నట్టు చూస్తాం. ఒక 2-3 డేస్లో టోటల్గా ఇప్పటివరకు పడ్డటువంటి గుంతలన్నింటినీ కూడా ఇంకా ఎవ్రీడే 400-500 పడితే అవి ఏ రోజుకి ఆ రోజు మనం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని ప్లేస్లోనేమో పెద్ద స్ట్రెచ్లు పోయినాయి. 100-200 మీటర్స్ కూడా టోటల్గా రోడ్ రిలే చేయాలి. అది కూడా వర్షం కాలం అంటే ఈ వారం వరకు కూడా యాక్చువల్గా వర్షాలు పడతాయి కాబట్టి పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టమవుతుంది కాబట్టి 5వ తారీఖు తర్వాత 6వ తారీఖు తర్వాత చేయమని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం వలన ఈరోజు రాత్రి నుంచి చాలా మటుకు మేజర్ రోడ్స్లో ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో 100-200 మీటర్స్ పెట్టి అవి కూడా రాత్రి మొత్తం ఎన్ని రోడ్స్ డ్యామేజ్ అయినట్టు మీరు గుర్తించారు సార్ ఈ వర్షాల నేపథ్యంలో? వాటికి ఇప్పుడు ఎట్లా ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు? కొన్ని చోట్ల మీరు చెప్పినట్టుగా టోటల్ చేస్తున్నారు. ఇట్లా టెండర్స్ పిలుస్తున్నారా? ఏ విధంగా చేస్తున్నారు? టోటల్గా యాక్చువల్గా 179 కిలోమీటర్ల మేర అంటే ఒకటే స్ట్రెచ్ కాదు, వేరే స్ట్రెచ్లో కలిపితే 179 కిలోమీటర్ల మేర పాడైందని తెలిసింది. అందులో మ్యాక్సిమం ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికగా మొన్నటి వరకు 30 కోట్లు ఇచ్చాం. నిన్న కూడా దాదాపు 20 కోట్ల వరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా రోడ్స్ ఈ రోజు రాత్రి నుంచి దసరా లోపల మ్యాక్సిమం వేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ ఇప్పుడు మెయిన్ రోడ్స్ నేషనల్ హైవేస్ కానీ అలాగే హెచ్ఎంఆర్ దగ్గర కూడా కొన్ని చాలా డ్యామేజ్ అయినట్టుంది. అది మీరు చేస్తున్నారా లేకుంటే వాళ్ళకి ఏమైనా సూచించడం జరిగింది? నేషనల్ హైవే వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. అట్లాగే హెచ్ఎంఆర్ కూడా ఎక్కడైతే వాళ్ళు చేయాల్సిందో వాళ్ళకి కూడా సూచిస్తున్నాం. అండ్ వాళ్ళందరి సమన్వయంతో మొత్తం మీద ఇబ్బంది లేకుండా అందరం కలిసి పనిచేస్తాం. అంటే దీంతో పాటుగా రోడ్డు స్ట్రెంత్ కేటీఆర్ సీఎం చెప్పారు, కేటీఆర్ కూడా చెప్పారు రోడ్ల దెబ్బతినే మాట వాస్తవమే, కానీ మేము స్ట్రెంత్ చేస్తాం అని అంటున్నారు. మిగతా అంటే ఈ 179 కాకుండా మిగతా స్ట్రెంత్ ఎక్కడెక్కడ చేయాలి వాటిని ఏమైనా గుర్తించారా? అవి ఎప్పుడు లోపు చేయబోతున్నారు? దానికి ఏమైనా ప్లాన్ రూపొందించిందా? అంటే ఇంకొకటి కూడా ఏంటంటే మనకి ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఒక 45 ప్రాంతాల్లో నీళ్ళు ఆగుతున్నాయి కంటిన్యూస్గా. వాటిలో ఈ బీటీ రోడ్ వేస్తే మళ్ళీ పోతుంది కాబట్టి సిమెంట్ పేవర్ బ్లాక్స్ వేయాలని నిర్ణయించాం. వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఎగ్జిక్యూషన్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అట్లాగే కొన్ని రోడ్లను పర్మనెంట్గా వైట్ టాపింగ్ చేయాలనేటువంటిది ఎక్సైజ్ అయిపోయింది. సో మొత్తానికి అంటే వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. దీంతో పాటుగా దీర్ఘకాలికంగా అయితే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారో ఆ దీర్ఘకాలికంగా కొన్ని రోడ్స్ కూడా ఇబ్బందులు, కొన్ని బీటీ రోడ్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. వాటిలోనే త్వరలో పూర్తి చేస్తాం. ఈ 179 కిలోమీటర్స్ అయితే వర్షానికి దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా 2-3 డేస్లో వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారంగా ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చని చెప్పారు. 2-3 డేస్లో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే టెండర్లు కూడా పిలిచామని చెప్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.